జొన్నగిరి గోల్డ్ మైన్లో బంగారం వెలికితీతతో రాయలసీమకు పూర్వ వైభవం రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నవ్యాంధ్ర ముంగిట సువర్ణాధ్యాయం మొదలైందని వ్యాఖ్యానించారు. జొన్నగిరి గోల్డ్ మైన్ సీమ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్ అవుతుందన్నారు. రాయలసీమ కరువు నేలకు కృష్ణా జలాలు మళ్లించి సీమ ముఖచిత్రమే మార్చాలనే మహాసంకల్పంతో సీమ సాగునీటి ప్రాజెక్టులను ఎన్టీఆర్ బీజం వేశారన్నారు. రాయలసీమ పూర్వోదయ ప్రాజెక్టు కింద 40,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తిరుపతి, శ్రీశైలం, ఒంటిమిట్ట వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల పవిత్రతను కాపాడుతున్నామని అన్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి దగ్గర 405 కోట్ల పెట్టుబడితో స్థాపించిన జియో మైసూర్ జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్టును చంద్రబాబు నిన్న ప్రారంభించారు. జియో మైసూర్, డెక్కన్ గోల్డ్ మైన్, త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థలు సంయుక్తంగా దీన్ని నెలకొల్పాయి. అలాగే ప్లాంట్ విస్తరణలో భాగంగా 2వ యూనిట్ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం గోల్డ్ మైన్ ప్రాంగణం, ప్రాసెసింగ్ యూనిట్, బంగారం శుద్ధి ప్లాంట్ ను పరిశీలించారు. త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థ చైర్మన్ బి ప్రభాకరన్, డైరెక్టర్ కార్తికేయన్ ఆయనకు మైనింగ్ మొదలుకొని బంగారం శుద్ధి చేసే మొత్తం ప్రక్రియను వివరించారు. జొన్నగిరి కేంద్రంగా ఉత్పత్తి చేసిన బంగారు బిస్కెట్లు, బంగారాన్ని పరిశీలించారు. బంగారం శుద్ధి కోసం బంగారు ఖనిజంతో కూడినటువంటి మట్టిని తరలించే భారీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. మైనింగ్ జరిగే ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేలా సిమ్యులేటర్ యంత్రాలపై మహిళలు, యువతులు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని చంద్రబాబు పరిశీలించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఆ ఘాతుకాకు బయటపడడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు జగన్ దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారని సీఎం చంద్రబాబు ఎద్దేవా చేశారు. తన మిత్రుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తూ పనిగట్టుకుని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. విజయవాడ సాయికృష్ణ అదృశ్యం ఘటనలో కులాలు ఆపాదిస్తూ విషం చిమ్ముతున్నారని, అన్ని ఘటనలకు కులం రంగు పూసి రెచ్చగొడుతున్నారని అన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా ఒక్క డిఎస్సీ కూడా వెయ్యలేదని, ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి మెగా డిఎస్సీతో 16,500 మంది నిరుద్యోగ యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు. ఉద్యోగం వచ్చిన యువత సంతోషంతో ఉంటే ఏడాది తర్వాత పేపర్ లీక్ అయిందని, పోస్టులు ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తూ కుట్రలకు తెరతీసిందన్నారు. టీచర్ పోస్టుల భర్తీపై మంత్రి లోకేష్ సవాల్ విసిరితే తోక ముడిచారన్నారు. హామీ ఇవ్వకపోయినా 10,800 మంది ఉద్యోగులకు సిపిఎస్ నుంచి పాత పెన్షన్ స్కీమ్కు తీసుకువచ్చామన్నారు. సీమకు సాగునీటి ప్రాజెక్టులు తెచ్చింది, ఫ్యాక్షన్ను అంతం చేసింది టీడీపీయేనని అన్నారు. విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధిస్తే సీఎం చంద్రబాబు తనకు మంచి మార్కులు వేస్తారని, సక్రమంగా చదవకపోతే మైనస్ మార్కులు వేస్తారని మంత్రి లోకేష్ అన్నారు. తన భవిష్యత్తు స్టూడెంట్స్ పైనే ఆధారపడి ఉందంటూ విద్యార్థులను ఉద్దేశించి చమత్కరించారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో P4 పథకంలో భాగంగా 1,40,00,000తో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులను నిన్న ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. సమాజ నిర్మాణంలో మార్పులు తెచ్చింది విద్యా వ్యవస్థేనని, అందుకే ఆ శాఖను తీసుకున్నానని మంత్రి అన్నారు. గత 2 ఏళ్లలో విద్యా వ్యవస్థలో సంస్కరణలను తీసుకువచ్చామని, వాటికి అనుగుణంగా ఉపాధ్యాయులు శ్రద్ధతో పాఠ్యాంశాలు బోధించి సత్ఫలితాలను సాధించాలని ఆయన సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగాలు అభివృద్ధి చెందుతున్నాయని, వాటిలో రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ఫార్మేటివ్, సమ్మేటివ్ టెస్ట్ ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం బ్రిడ్జ్ కోర్స్ మెటీరియల్ను త్వరలో అందజేస్తామని తెలిపారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన పిల్లలను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపి 100% ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు పనిచేయాలని మంత్రి నిర్దేశించారు. యూనిఫామ్, పుస్తకాలు ఇప్పటికే ఇచ్చామని, త్వరలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్లు, బూట్లు అందజేస్తామన్నారు. పాఠ్యాంశాలు సులభంగా అర్థం చేసుకునేందుకు లీప్ యాప్ను రూపొందించామని, ఇందుకు సంబంధించిన వీడియోలు తయారు చేశామని తెలిపారు. పిల్లలను తల్లిదండ్రులు శ్రద్ధగా చదివించాలని, ఉపాధ్యాయులు నేర్పిన విద్యాబుద్ధుల కారణంగానే తాను ఈ స్థాయికి చేరుకున్నానని వివరించారు. విజయవాడలోని కృష్ణలంకకు చెందిన రౌడీ షీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో సిట్ సంచలన విషయాలు బయటపెట్టింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కస్టడీలో పెట్టిన హింసతోనే సాయికృష్ణ మృతి చెంది ఉండొచ్చని కోర్టుకు తెలిపింది. మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలు చెరిపివేసే ప్రయత్నం జరిగిందని ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేసింది. సాయికృష్ణ తల్లి
హేబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టుకు నిజాలు చెప్పకుండా తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టించినట్లు ఆరోపించింది. ఇక పాత కేసులో కోర్టు వాయిదాలకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకుని కృష్ణలంక స్టేషన్లో టార్చర్ పెట్టినట్లు ప్రాథమిక విచారణలో ఆధారాలు లభించినట్లు తెలిపింది. ఇక తమ విచారణలో పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇతర ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు సాయికృష్ణ మే 6 నుంచి 8 వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నట్లు సిట్ కోర్టుకు తెలిపింది. ఈ కేసులో సిట్ 17 మంది సాక్షులను విచారించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా భూ కబ్జాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ ఇనాం భూములను అడ్డగోలుగా ఆక్రమించారు. ఇక తిరుపతికి ఆనుకుని ఉన్న తిరుచానూరు పంచాయతీ పరిధిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఏకంగా 9 ఎకరాల ఇనాం భూమిని కబ్జా చేశారు. స్వర్ణముఖి పరివాహక ప్రాంతంలో తనకు చెందిన పట్టా భూమితో పాటు ఇనాం భూమి చుట్టూ పెద్ద ప్రహారీ సైతం నిర్మించారు. ఇక్కడ ఎకరా సుమారు 4 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ లెక్కన దాదాపు 45 కోట్ల విలువైన ఇనాం భూమిని ఆయన ఆక్రమించారు. ఇనాం భూమితో పాటు నదీ ప్రవాహంలో అక్రమ ప్రహారీ నిర్మాణంపై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు నివేదిక సమర్పించారు. రెవెన్యూ, ఇనాం, నీటిపారుదల శాఖ విభాగం అధికారులు కలిసి సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామంలో 473, 474 సర్వే నంబర్లు స్వర్ణముఖి నదికి 2 వైపులా ఉన్నాయి. సర్వే నంబర్ 242 నదికి 3 వైపులా విస్తరించి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం తిరుచానూరులోని సర్వే నంబర్ 472, 473, 474లలో కరుణాకర్ రెడ్డి భార్య రేవతి, కుమారుడు అభినయ్ పేర్లతో 15.36 ఎకరాలు ఉంది. అయితే ఈ సర్వే నంబర్లలో 24.36 ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోట ఉంది. స్వర్ణముఖి ప్రవాహ ప్రాంతాన్ని మట్టితో పూడ్చివేసి నదిని ఆక్రమించే ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి ఈ మామిడి తోట చుట్టూ ప్రహారీ నిర్మించాడు. 9 ఎకరాల ఇనాం భూమి కూడా ఈ ప్రహారీ లోపలే ఉంది. అలాగే 0.49 ఎకరాల భూమికి తహసీల్దార్ డిజిటల్ సంతకం లేదని గుర్తించారు. ఇనాం భూములతో పాటు నదిలోని కొంత భాగాన్ని భూమన ఆక్రమించినట్లు నిర్ధారించారు. కరుణాకర్ రెడ్డి తన భూమిలోకి వెళ్లేందుకు రోడ్డు కోసం పక్కనున్న భూమిని తక్కువ ధరకు విక్రయించాలంటూ దాని యజమాని వెంకటేశ్వర ప్రసాద్ ను బెదిరించారు. దీనికి నిరాకరించడంతో భూమన ఆయనకు చెందినటువంటి ప్లాట్లు, ఆస్తులను ఆక్రమించడం ప్రారంభించారు. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ హయాంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో ₹1 కూడా పెంచలేదని విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో కూడా ఛార్జీలు పెంచబోమన్నారు. అదనపు ఖర్చుల పేరిట వినియోగదారులపై భారం వేసే ట్రూ అప్ విధానానికి స్వస్తి పలికి దేశంలోనే తొలిసారిగా యూనిట్కు 13 పైసల మేర ట్రూ డౌన్ అమలు చేసి సామాన్యుడికి ఊరటనిచ్చామని తెలిపారు. అదే సమయంలో 2026-27 సంవత్సరానికి సంబంధించిన 15,790 కోట్ల ఆదాయ లోటును ప్రభుత్వం భరిస్తోందని, అలాగే 2019-20 నుంచి 2023-24 వరకు పంపిణీ సంస్థలకు సంబంధించిన 4,497 కోట్ల ట్రూ అప్ బాధ్యతలను కూడా ప్రభుత్వం స్వీకరించిందని చెప్పారు. తద్వారా ప్రజలపై అదనపు భారం పడకుండా చూడగలిగామని తెలిపారు. ఇక అసమర్థుడు సీఎం అయితే రాష్ట్రం ఎలా నష్టపోతుందో చెప్పడానికి 2019-24 నడుమ విద్యుత్ శాఖ విషయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే నిదర్శనమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన సమర్థుడైన నాయకుడు చంద్రబాబు తన విజన్తో ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారిస్తే అసమర్థుడైన సీఎం ఆ తర్వాత అధికారంలోకి వచ్చి శాఖను నష్టాల పాల్చేశారని ధ్వజమెత్తారు. ఏపీలో ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. విద్యుత్ శాఖలో సుదీర్ఘకాలం తర్వాత అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. సుమారు 629 ఏఈఈ పోస్టులకు నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రాన్స్కో పరిధిలో 200, జెన్కో పరిధిలో 100, ఎస్పీడీసీఎల్ పరిధిలో 134, సిపిటిఎస్ఎల్ పరిధిలో 60, ఈపీడీసీఎల్ పరిధిలో 135 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఏఈఈ పోస్టులకు టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019 మార్చిలో చివరగా నోటిఫికేషన్ ఇచ్చారు. మళ్లీ 7 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ రావడంపై నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘకాలం తర్వాత ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను తీర్చడంలో ఇది తొలి అడుగని ఆ శాఖ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం చెబుతోంది. 629 ఏఈఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం ద్వారా అటు నిరుద్యోగులకు మేలు చేయడంతో పాటు ఇటు శాఖలో సిబ్బంది కొరతను అధిగమించగలుగుతామని మంత్రి గొట్టిపాటి రవి తెలిపారు.
సమగ్ర ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని తెలంగాణలో ఇవాటి నుంచి ప్రారంభించనుంది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ల పరిధిలో బూత్ లెవెల్ ఆఫీసర్లు నేటి నుంచి ఇంటింటి సర్వేకు వెళ్లి ఎన్యూమరేషన్ ఫారంలను అందజేయనున్నారు. ఈసీఐ ఇప్పటికే నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియను చేపట్టేందుకు దాదాపు 90,000 మంది ప్రత్యక్షంగా పనిచేయనున్నారు. వారిలో ఇంటింటి సర్వే చేపట్టనున్న బూత్ లెవెల్ అధికారులు 35,985 మంది, క్షేత్రస్థాయిలో బిఎల్ఓ సూపర్వైజర్లు 3,596 మంది కాగా రాజకీయ పార్టీల తరపున ప్రతినిధులుగా ఉండే బూత్ లెవెల్ ఏజెంట్లు 49,018 మంది. వచ్చే నెల 24వ తేదీ నాటికి ఎన్యూమరేషన్ ఫారాల్లో వివరాలు నమోదు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఇందులో భాగంగా బిఎల్ఓలు ప్రతి ఇంటికి కనీసం 3 సార్లు వెళ్లి వివరాల నమోదుకు సహాయం చేసి పూర్తి చేసిన ఫారంలను సేకరిస్తారు. ఓటర్లు ఎన్యూమరేషన్ పత్రాలను ఆన్లైన్ ద్వారా కూడా సమర్పించేందుకు ఈసీఐ అవకాశం కల్పించింది. ఇది ఓట్ల తొలగింపు ప్రక్రియ కాదని, ఓట్ల స్వచ్ఛతను పెంపొందించే ప్రక్షాళన అని ఎన్నికల సంఘం చెబుతోంది. తెలంగాణలో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పట్ల అవగాహన సదస్సుల నిర్వహణ, దీనికి సంబంధించి పార్టీ ఆదేశాల అమల్లో నిర్లక్ష్యంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి క్లాస్ తీసుకున్నారు. 10 రోజులు సమయమిచ్చి చూస్తానని, అయినా మార్పు రాకపోతే ఆయా నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తామన్నారు. నిర్లక్ష్యంగా ఉన్నందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పని చేయకుండా పార్టీకి నష్టం కలిగిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని, ఏ స్థాయిలో ఉన్నవారైనా పార్టీ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక ఇవాటి నుంచి సర్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో నిన్న ఉదయం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సీఎం జూమ్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్లు ఇందులో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ కు సర్ ప్రక్రియ చాలా సీరియస్ అంశమని, దీని పట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పార్టీ నాయకులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. ముఖ్యంగా సర్పై అవగాహన సదస్సుల నిర్వహణ విషయంలో ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ల కంటే కూడా వెనకబడ్డామని చెప్పారు. ఓట్లు తీసేసే బీజేపీ అవగాహన సదస్సుల విషయంలో ఉరుకులు పెడుతుంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ వెనకబడమేంటని పార్టీ నేతలను నిలదీశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ఎక్కడికక్కడ అవగాహన సదస్సులు చురుగ్గా నిర్వహిస్తున్నాయో, కాంగ్రెస్ నాయకులు ఏ ఏ నియోజకవర్గాల్లో వెనకబడ్డారో చదివి వినిపించారు. తుంగభద్ర జలాల సాధనలో రాజీ పడేదే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కర్ణాటక, ఏపీలను ఒప్పించి ఆర్డీఎస్ లో వాటా నీటిని సాధించుకుంటామని తెలిపారు. తుంగభద్ర డ్యాం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉంటే ఇప్పుడు 5 టీఎంసీలకు మించి రావడం లేదని చెప్పారు. తుంగభద్రలో తెలంగాణకు రావాల్సిన నికర వాటా జలాల వినియోగం భాగస్వామ్య రాష్ట్రాలతో సమన్వయం సాధించే అంశంలో కేంద్ర జలవనరుల సంఘం తీసుకోవాలని కోరారు. ఇక నిన్న జలసౌధలో నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవితో కలిసి తుంగభద్ర డ్యాంతో పాటు ఆర్డీఎస్ పై సమీక్షించారు. ఇక ఆర్డీఎస్ ఆనకట్ట ప్రమాదకరంగా మారిందని, భద్రతా దృష్ట్యా ఆధునీకరణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ చెప్పారు. అయితే ఈ ప్రాజెక్టులోని ప్యాకేజీ 1, 2 పనులు ఇప్పటికీ చేపట్టలేదని, ప్యాకేజీ 3, 4 మాత్రం పూర్తయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు. దీంతో తొలి 2 ప్యాకేజీల పనులు వెంటనే చేపట్టాలని గురువారం తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో 3 సీఎంలతో జరిగే సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించాలని రేవంత్ నిర్ణయించారు. ఆర్డీఎస్ వద్ద పూడిక వల్ల ఆశించిన మేర నీటి మళ్లింపు సాధ్యం కావడం లేదని ఇంజనీర్లు తెలుపగా వెంటనే పూడిక తీత చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని కోరాలని సీఎం నిర్ణయించారు. ఇక తుమ్మిళ్ల నుంచి నీటి వినియోగానికి కీలకమైన మల్లమ్మ కుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం పెంచాలని సూచించారు. తుంగభద్ర జలాల సాధనలో రాజీ ప్రసక్తే లేదని, ఆర్డీఎస్ లో వాటా నీళ్లు అందేలా కర్ణాటక, ఏపీలను ఒప్పిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయబోతోంది. ఒక్కో ఉద్యోగి పెన్షనర్కు 1 కోటి నుంచి 1.5 కోట్ల వరకు బీమా కవరేజీ వర్తించే ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్లోని
రవీంద్ర భారతిలో ఉద్యోగుల సమక్షంలో ప్రారంభించనున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఆర్థిక శాఖ నిన్న ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఉద్యోగుల తరపున 14 బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు చేసుకోనుంది. ఆర్థిక శాఖ బ్యాంకుల మధ్య ఎంఓయూలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఒప్పందాలు పూర్తయితే శుక్రవారం నుంచి ఉద్యోగులకు వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపింది. ఒకవేళ 26 నుంచి అమలు కాకపోతే ఆగస్టు 1 నుంచి అమలయ్యే అవకాశాలున్నాయని వెల్లడించింది. కొన్ని బ్యాంకులు 2-3 కోట్ల వరకు విమాన ప్రమాద బీమా సౌకర్యాన్ని కూడా అందిస్తున్నాయని చెప్పింది. శాశ్వత, పాక్షిక అంగవైకల్యం వంటి సందర్భాల్లోనూ బీమా రక్షణ ఉంటుందని వివరించింది. జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయింది. ఈ ఏజెన్సీకి ముఖ్య అధికారిగా ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావును నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 30న రామకృష్ణారావు పదవి విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆయన్ను ఇన్వెస్ట్ తెలంగాణ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఎండీతో పాటు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, లాజిస్టిక్స్, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాల వారీగా మరో 5 సెక్టోరియల్ డైరెక్టర్లను నియమించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విదేశీ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇన్వెస్ట్ సెల్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, పెట్టుబడిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎస్కాట్ ఆఫీసర్ విధానం తీసుకురావాలని గత నెల 20న నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే కొత్త ఏజెన్సీ రిజిస్ట్రేషన్కు చర్యలు తీసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఆయా శాఖలు, విభాగాలు మాత్రమే పెట్టుబడుల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నాయి. ఇక నుంచి ఆ బాధ్యతలన్నింటినీ ఈ ఏజెన్సీనే పర్యవేక్షించనుంది. పెట్టుబడిదారులకు ఒకే చోట అన్ని అనుమతులు ఇప్పించడం, మార్గదర్శకత్వం, ప్రభుత్వ విభాగాలతో సమన్వయం వంటి అంశాలపై ఏజెన్సీ దృష్టి సారించనుంది. తెలంగాణలో త్వరలో ఐఏఎస్ల బదిలీలు జరగనున్నాయి. 10-12 మందితో జాబితా సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి ఇటీవలే ప్రభుత్వం ఐఏఎస్లను బదిలీ చేసింది. కాగా వారిలో కొందరి పనితీరు విషయంలో సర్కారు అసహనంగా ఉందని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో కీలక పోస్టుల్లో ఉన్న పలువురు అధికారులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. సాధ్యమైనంత తొందరలోనే ఉత్తర్వులు వెలువడొచ్చని తెలిసింది. బదిలీల అంశం తెరపైకి రావడంతో ఎవరు ఏ విభాగం నుంచి, ఏ శాఖ నుంచి రిలీవ్ అవుతున్నారనే అంశంపై సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టెక్నాలజీ రైతులకు పనులు సులువు చేయకపోగా ఇబ్బందులను మరింత పెంచుతోంది. దీనికి తాజా ఉదాహరణ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్. ఈ యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలనే నిబంధన రైతులకు సంకటంగా మారింది. రిటైల్ డీలర్లు యూరియాను విక్రయించకపోవడం, సహకార సంఘాల్లో తగినన్ని నిల్వలు లేకపోవడంతో యాప్ బుకింగ్పై రైతుల్లో వ్యతిరేకత వస్తోంది. యాప్ అమల్లో క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో మండలం యూనిట్గా యూరియా కేటాయింపులు ఉంటున్నాయి. ఇక బుకింగ్ సమయంలో ఆ మండలంలో ఏ డీలర్ వద్ద యూరియా ఉంటే అక్కడే రైతుకు 2 బస్తాల యూరియాను కేటాయిస్తున్నారు. 1 ఎకరం ఉన్న రైతులకు ఒకేసారి, ఎకరం నుంచి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు విడతల వారీగా ఎకరాకు 2 బస్తాల చొప్పున యూరియాను అందిస్తున్నారు. ఇక యాప్లో బుకింగ్ ద్వారా ఒక పర్యాయం గరిష్టంగా 2 బస్తాలు మాత్రమే కేటాయిస్తున్నారు. దీంతో 5 నుంచి 10 ఎకరాల వరకు సాగు చేసే రైతులు 5 నుంచి 10 సార్లు బుక్ చేయాల్సి వస్తోంది. ఎన్నిసార్లు బుక్ చేయడం, యూరియా కోసం పలుమార్లు వెళ్లాల్సి రావడంతో వ్యవసాయ పనులు మానుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 బస్తాల సీలింగ్ ప్రకారమే రైతులకు వచ్చే కోటా యూరియాను సీజన్ మొత్తానికి ఒకేసారి బుకింగ్ చేసుకునేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరైనా వ్యక్తికి భారత పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన భారతీయ పౌరసత్వం ఉన్నట్లు కాదని, అది సదరు వ్యక్తులు విదేశాలకు ప్రయాణించేందుకు వీలు కల్పించే పత్రం మాత్రమేనని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 14వ పాస్పోర్ట్ సేవా దినం నేపథ్యంలో నిన్న ఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. భారత పౌరులకు మాత్రమే భారత పాస్పోర్ట్ జారీ చేసినప్పటికీ అది పౌరసత్వానికి సంబంధించి తుది నిర్ధారణ పత్రం కాదని వివరించింది. నిజానికి ఆధార్ గాని, ఓటర్ ఐడి కార్డు గాని కేవలం గుర్తింపు పత్రాలే తప్ప అవి పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రాలు కాదని కేంద్ర ప్రభుత్వం, కోర్టులు గతంలోనే స్పష్టం చేశాయి. ఇప్పుడు పాస్పోర్ట్ అంశంలోనూ అదే తరహా ప్రకటనతో అసలు భారతీయ పౌరసత్వాన్ని నిర్ధారించే ధ్రువపత్రాలు ఏంటనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాస్పోర్ట్
పొందినంత మాత్రాన అది సదరు వ్యక్తికి సంబంధించినది కాదని విదేశాంగ శాఖ వర్గాలు చెబుతా ఉన్నాయి. పాస్పోర్టు వెనకాల భారత ప్రభుత్వ ఆస్తి అని స్పష్టంగా ఉంటుందని, ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా దాన్ని ఉపయోగించాల్సిందేనని వివరించింది. పాస్పోర్టు ఉన్నంత మాత్రాన సదరు వ్యక్తి భారతీయ పౌరుడేనని ధృవీకరించినట్టు కాదని చెబుతా ఉన్నారు. ఇది ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఆధార్ కార్డు కేవలం వ్యక్తిగత గుర్తింపు పత్రం మాత్రమేనని, అది పౌరసత్వానికి ధృవీకరణ కాదని స్పష్టం చేసింది. ఓటర్ కార్డు కూడా కేవలం వ్యక్తిగత గుర్తింపు, ఎన్నికల్లో ఓటు వేసే హక్కును వినియోగించుకునేందుకు మాత్రమే పరిమితమని కేంద్ర ప్రభుత్వం, కోర్టులు పలు సందర్భాల్లో స్పష్టం చేశాయి. దీంతో ప్రజల్లో గందరగోళం కనిపిస్తోంది. ఎన్నో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్రమంగా సద్దుమణుగుతున్న తరుణంలో హోర్మోజ్ జలసంధిలో నౌకల రాకపోకలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. దీంతో చమురు రవాణాలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న డిమాండ్కు తగ్గట్టు చమురు రవాణా చేసే ట్యాంకర్లకు కొరత ఏర్పడింది. దీంతో ముడి చమురు రవాణా ట్యాంకర్ల అద్దె రేట్లు కూడా భగ్గుమంటున్నాయి. ఇటీవల పర్షియన్ గల్ఫ్ నుంచి భారత్కు చమురు తీసుకురావడానికి ఒక సూపర్ ట్యాంకర్ను ప్రామాణిక ధర కంటే 9 రెట్లు అధికంగా చెల్లించి బుక్ చేసుకోవడం ట్యాంకర్ల కొరతకు నిదర్శనంగా నిలిచింది. ఇక షిప్ బ్రోకర్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం దక్షిణ కొరియాకు చెందిన సినోకోర్ లాజిస్టిక్స్ అనే సంస్థ 20 లక్షల బ్యారెళ్ల చమురును మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన సూపర్ ట్యాంకర్ను నిర్వహిస్తోంది. పర్షియన్ గల్ఫ్ నుంచి భారత్కు చమురు రవాణా కోసం ఈ సూపర్ ట్యాంకర్ను బుక్ చేశారు. దీనికోసం దాదాపు 9 రెట్లు అదనంగా చెల్లించాలని షిప్ బ్రోకర్స్ డేటాలో తెలిపింది. ఈ ఏడాదిలో ఒక చమురు రవాణా నౌకకు ఇంత భారీ మొత్తం చెల్లించడం ఇదే తొలిసారి. అయితే ఈ ట్యాంకర్ను ఏ సంస్థ బుక్ చేసుకుందన్న వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు. క్రెడిట్ కార్డు ద్వారా మోసపూరిత లావాదేవీ జరిగినప్పుడు వినియోగదారులపై భారం తగ్గించి రక్షణ కల్పించేలా రిజర్వ్ బ్యాంక్ సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు 2027 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. మోసపూరిత లావాదేవీ జరిగినట్లు వినియోగదారుడు ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా ఆ సొమ్మును షాడో రివర్సల్ ప్రావిజనల్ క్రెడిట్ రూపంలో తిరిగి జమ చేయాల్సి ఉంటుందని ఇందులో ప్రధానమైన అంశం. ఇక ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లో మోసాలు జరగకుండా ప్రతి బ్యాంకు సొంతంగా విధానాలను రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఇక 500 రూపాయల నుంచి ఎలక్ట్రానిక్ రూపంలో లావాదేవీ జరిగితే బ్యాంకులు తప్పనిసరిగా తక్షణ అలర్ట్ పంపించాల్సి ఉంటుంది. అంతకన్నా తక్కువైతే ఉచితంగా తక్షణ SMS పంపించాలి. ఇక వీటిపై తేదీ, సమయాలు తప్పకుండా ఉండాలి. వినియోగదారుడి నుంచి ఫిర్యాదు అందిన వెంటనే మరిన్ని మోసపూరిత లావాదేవీలు జరగకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మళ్లీ మోసం జరిగితే అందుకు బ్యాంకు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఫిర్యాదు అందిన 5 రోజుల్లోగా సొమ్మును తిరిగి చెల్లించాలి. మోసం జరిగిన 5 రోజుల తర్వాత ఫిర్యాదు అందితే ఎంత మొత్తం చెల్లించాలనే దానిపై ఆయా బ్యాంకులు సొంతంగా విధానాలను రూపొందించుకోవచ్చు. వినియోగదారుడి కారణంగానే తప్పుడు లావాదేవీ జరిగితే పరిహారాన్ని పరిమితంగా మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. 50,000 వరకు మోసం జరిగినట్లు ఫిర్యాదు అందితే అందులో 85% గాని 25,000 గాని ఏది తక్కువైతే అది చెల్లించే అవకాశం ఉంది. ఇరాన్లోని అణుశుద్ధి కేంద్రాలను త్వరలో తమ నిపుణులు తనిఖీ చేస్తారని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ డైరెక్టర్ జనరల్ గ్రోసీ తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహన ఒప్పందంలో ఈ అంశం కీలకమైందని తెలిపారు. ఇరాన్, అమెరికా సంతకాలు చేసిన MOUలో ఇరాన్ అణు కేంద్రాలను IAEA పర్యవేక్షించే అవకాశం కూడా ఉందన్నారు. అణు కేంద్రాల తనిఖీ ఎప్పుడైనా జరగొచ్చన్నారు. తనిఖీ మాత్రం చాలా ముఖ్యమైన అంశమన్నారు. అయితే అది తప్పనిసరి కూడా ఏమీ కాదన్నారు. గ్రోసీ ప్రకటనను ఇరాన్ మంత్రి ఫరీబాబాదీ ఖండించారు. తమ అణు కేంద్రాల తనిఖీకి ఎవరికీ అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. H1B వీసాల దరఖాస్తు ఫీజులు విపరీతంగా పెంచేసి విదేశీ ఉద్యోగుల రాకను నియంత్రించేందుకు ప్రయత్నించిన ట్రంప్ సర్కార్ తాజాగా విదేశీ విద్యార్థి వీసాలపై కన్నేసింది. అమెరికాలో విదేశీ విద్యార్థులు ఎంతకాలం చదువుకోవాలనుకుంటే అంతకాలం అక్కడే ఉండే అవకాశం కల్పించే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానానికి స్వస్తి పలికింది. వారికి నిర్ణీత కాల పరిమితితో కూడిన వీసాలు జారీ చేయాలంటూ హోంల్యాండ్ సెక్యూరిటీస్ విభాగం చేసిన ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు భవనం
ఆమోదం తెలిపింది. నిర్ణీత కాలం పరిమితి అంటే గరిష్టంగా 4 ఏళ్లు. ప్రస్తుతం అమల్లో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ విధానం ప్రకారం అంతర్జాతీయ విద్యార్థులు వీసా నిబంధనలను పాటిస్తూ తమ కోర్సు కొనసాగించినంత కాలం అమెరికాలో ఉండొచ్చు. మహిళలతో తనకు ఉన్న సంబంధాలను అడ్డం పెట్టుకుని ఫైనాన్షియర్ జెఫ్రీ ఆప్స్టివ్ తనను బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నాలకు దిగాడని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. ఎప్స్టీన్ ఫైల్స్ పై విచారణ జరుపుతున్న అమెరికా చట్టసభ అయిన కాంగ్రెస్ కు ఇందుకు సంబంధించిన వివరాలను అందజేశారు. ఈ నెల 10న యుఎస్ హౌస్ ఓవర్సెట్ కమిటీ ముందు హాజరై వాంగ్మూలమిచ్చారు. రహస్య విధానంలో జరిగిన ఈ విచారణలో తనకు 3 మహిళలతో సంబంధాలు ఉండేవని గేట్స్ అంగీకరించారు. అందులో 2 విషయం ఎప్స్టీన్ కు తెలుసని చెప్పారు. రష్యాకు చెందిన బ్రిడ్జ్ క్రీడాకారిణి మీలా యాంటోనోవా, అదే దేశానికి చెందిన న్యూక్లియర్ ఫిజిస్ట్ కరీమా నిగ్మతులినాతో సంబంధాలు ఉన్నట్లు అంగీకరించారు. ఇక మెడికల్ ఆంట్రప్రెన్యూర్ అలానీ జోకోబ్స్ నెస్సాల్ ట్రాక్తోనూ అఫైర్ ఉన్నట్లు చెప్పారు. అయితే ఈ అఫైర్లకు ఎప్స్టీన్ ఫైల్స్ లో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి సుఖ వ్యాధులు లేవని, ఎవరికీ రహస్యంగా మందులు ఇప్పించలేదని తెలిపారు. ఎప్స్టీన్ నేరాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి T20 ప్రపంచ కప్లో భారత్ అవకాశాలపై గట్టి ప్రభావమే చూపించింది. నేపథ్యంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న హర్మన్ సేన ఇవాళ జరిగే గ్రూప్ ఏ కీలక పోరులో బంగ్లాదేశ్తో తలపడనుంది. మిడిల్ ఆర్డర్ వైఫల్యం, పేలవమైనటువంటి ఫీల్డింగ్ టీమిండియాను దెబ్బతీస్తున్నాయి. వాస్తవంగా టాప్ ఆర్డర్ ఫామ్లో లేమితో భారత్ మెగా టోర్నీలోకి అడుగుపెట్టింది. కానీ మంథన షఫాలి అనుమానాలను పటాపంచలు చేస్తూ జట్టుకు శుభారంభం అందిస్తున్నారు. అయితే ఈ ఆరంభాలను మిడిల్ ఆర్డర్ ముందుకు సాగించలేకపోతోంది. ఇదిలా ఉండగా పాకిస్తాన్, నెదర్లాండ్స్ పై భారీ విజయాలతో భారత్ నెట్ రన్ రేట్ బలంగా ఉంది. 3 మ్యాచ్ల్లో 4 పాయింట్ల ద్వారా పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతోంది. సఫారీలు కూడా 4 పాయింట్లతో ఉన్న నెట్ రేట్ను కారణంగా 3వ స్థానంలో నిలిచారు. ఇక ఆస్ట్రేలియా మొత్తం 8 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గ్రూప్లో మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్తో పాటు చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాపై విజయాలు సాధిస్తేనే టీమిండియా ముందుకు వేస్తుంది.